గతించినటువంటి 3 వారాలుగా చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే, చెరసాల అనుభవంలో లేక చెరసాల అనుభవము ద్వారా దేవుడు మనకి ప్రమోషన్ అనుగ్రహిస్తాడు. అనగా ఉన్నటువంటి స్థాయి నుండి రెట్టింపు స్థాయికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ వారం మనము ఏం ధ్యానించబోతున్నామంటే, ఈ చెరసాల అనుభవం మన ప్రమోషన్కి మాత్రమే కాకుండా ఈ చెరసాల అనుభవము మనల్ని పరిశుద్ధపరచుటకు కూడా. హల్లెలూయా. చాలాసార్లు పరిశుద్ధతను కోల్పోతూ ఉంటాం. ఆ పరిశుద్ధతను మనలోనికి తిరిగి రప్పించడానికి ప్రభువు మనలను చెరసాల అనుభవం గుండా నడిపిస్తూ ఉంటాడు. ఎవరికి పరిశుద్ధత కావాలి? హూ నీడ్స్ ద ప్యూరిటీ? పరిశుద్ధత ఎవరికి కావాలి? పరిశుద్ధత ఎవరికి కావాలి అంటే అపవిత్రులకు కావాలి. అపవిత్రతతో ఉన్నటువంటి వారికి పరిశుద్ధత అవసరం. ఈ లోకంలో అపవిత్రతతో ఎవరున్నారంటే అందరూ అపవిత్రతతోనే ఉన్నారు, పాపాలతో దోషములతో ఉన్నారు. కనుక మనకి పరిశుద్ధత కావాలి. లోకస్తుల సంగతి ప్రక్కన పెడితే చాలాసార్లు విశ్వాసులే అపవిత్రులు అయిపోతూ ఉంటారు. విశ్వాసులే చెడు మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయి చెడిపోతున్నటువంటి మనలను దేవుడు ఊరికే చూస్తూ వదిలేస్తాడంటారా? వదిలేస్తాడా? చూస్తూ దేవుడు చూస్తూ వదలడు. దేవుడు ఏం చేస్తాడంటే మరలా మనల్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. హల్లెలూయా. అంటే మరలా ఆ పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ తీసుకువచ్చేటువంటి క్రమమే చెరసాల అనుభవం. హల్లెలూయా. దారి తప్పి వెళ్ళిపోయినటువంటి మనము, దేవుని యొక్క చిత్తమును విడిచిపెట్టి లోకములో కలిసిపోయినటువంటి మనలను మరలా తిరిగి తన ఇంటికి తీసుకువచ్చేటువంటి ఆ యొక్క పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్నే చెరసాల అనుభవం అని పిలుస్తారు. ఆ తీసుకువచ్చేటువంటి క్రమములో ఆ మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క కాలాన్నే శిక్ష అని కూడా పిలుస్తారు. ఆ శిక్ష ద్వారా, ఆ చెరసాల అనుభవం ద్వారా దేవుడు మనల్ని మరలా కోల్పోయినటువంటి పవిత్రతలోనికి మనల్ని తీసుకుని వస్తాడు, లేక రప్పిస్తూ ఉంటాడు. ఈ తీసుకువచ్చేటువంటి క్రమములో లేక ఈ శిక్షా కాలములో చాలా మంది వ్యతిరేకంగా తిరిగి దేవుడిచ్చేటువంటి ఆ పవిత్రతను కోల్పోయి సంపూర్తిగా లోకములో కలిసిపోయినటువంటి దరిద్రులు కొంతమంది ఉంటారు. ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వర్తమానము కూడా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. దీన్నంతా కూడా నేను 3 భాగాలుగా లేక 3 పాయింట్స్గా నేను వీటిని విభజించాను. ఈ వారం ఒక్క పాయింట్ మనం ధ్యానిద్దాం. వచ్చేటువంటి 2 వారాలు మిగతా 2 పాయింట్స్ మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ద ప్యూరిఫికేషన్, అనగా పరిశుద్ధత, పరిపూర్ణత లేక పరిశుద్ధత చెందుట. ఈ పరిశుద్ధత చెందేటువంటి క్రమములో మానవుని యొక్క జీవితంలో శిక్షాకాలం అనేది ఉంటుంది. ఈ శిక్షాకాలాన్ని నువ్వు ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నావు? కొంతమంది వ్యతిరేకముగా తిరిగి దేవుణ్ణే దూషించి ఈ శిక్షాకాలాన్ని సనుగుడుతోనో గొనుగుడుతోనో అటు ఇటు చదిరిపోతూనో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ యొక్క శిక్షాకాలమును లేక ఈ చెరసాల అనుభవమును మనము ఏ విధముగా స్వీకరించాలి అంటే దేవుడు అన్నాడు విత్ ఏ హంబుల్ నోట్, అనగా మనము విధేయతతో వినయముతో ఆ యొక్క శిక్షాకాలమును లేక చెరసాల అనుభవమును విశ్వాసులమైనటువంటి మనము స్వీకరించేటువంటి వారిగా ఉండాలని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మాటలు రాయించి పెట్టాడు. చూడండి, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను
తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక చెందకు. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచు ఉన్నారు. దేవుని కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడున్నాడు? కుమారులైనటువంటి వారందరూ కూడా శిక్షను పొందినటువంటి వారే. మీరు పొందకపోతే మీరు దుర్బీజులే గాని దేవుని కుమారుడు కాదు, అంటే అక్రమ సంతానం అని లెక్క. మరియు శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. ప్రస్తుతము సమస్త శిక్ష అంతా కూడా మీకు చాలా దుఃఖకరముగా కనిపించినా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళును బలపరచుడి, మరియు కుంటి కాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, వాక్యములో దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, దేవుడు తను ప్రేమించేటువంటి వారిని శిక్షిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను కొట్టినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన పిల్లలంటే ద్వేషమని కాదు, పిల్లలంటే అసహ్యమని కాదు. బెల్ట్ తీసుకుని ఉతికి ఆరేస్తే తండ్రికో తల్లికో పిల్లలంటే ఇష్టం లేదని కాదు. ఆ చిన్నతనములో క్రమశిక్షణ కలిగి ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో ఒక మంచి హుందాతనమైనటువంటి ఆ యొక్క పొజిషన్లో వాడు ఉండాలని తల్లిదండ్రులు వాడిని ఏ విధంగా శిక్షిస్తారో, తండ్రి అయినటువంటి దేవుడు కూడా తన పిల్లలు పరిశుద్ధ మార్గములో ఉండుట కొరకు, ఆ శిక్షా ఫలాన్ని వారు పొందుట కొరకు ఆయన మనలను తను ప్రేమించేటువంటి వారిని శిక్షిస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, చావు ఆడికి ఎందుకు రాదురా, మనలాంటి కుటుంబాల్లోనే ఎందుకు ఈ చావులు, మనలాంటి కుటుంబాల్లోనే ఎందుకు ఈ శ్రమలు శోధనలు, ఆడు ఎంత అక్రమంగా ఉంటాడు, ఆడు మందిరానికి కూడా సరిగ్గా రాడు, ఆడు ఎంత దరిద్రమైనటువంటి బ్రతుకును బతుకుతున్నాడు, అయినా సరే ఆడే బాగుంటున్నాడు. అన్ని పాటించి ప్రార్థనలు చేసి ఉపవాస ప్రార్థనలు చేసి ఆదివారం మానకుండా ఆరాధనకి వెళ్తే మనకేమో శోధనలు శ్రమలు కన్నీరా. అన్ని మానేసి రోడ్ల మీద గంగిరెద్దులా తిరిగి ఆ పనికి మాలినోడికేమో ఆడింట్లో అన్ని బాగుంటున్నాయి, ఆడు ఆరోగ్యంగా ఉంటున్నాడు, మంచి నోరేసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఏంటిది? దేవుడు అలాంటి వాడికే తోడుగా ఉంటాడా? కాదు, దేవుడు అన్ని వదిలేశాడు. అమ్మా, దేవుడు అన్ని వదిలేశాడు. ఆయన దేవుడు పట్టించుకోడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయిన కుమారుడాడు, తండ్రి ప్రేమను కోల్పోయినటువంటి దౌర్భాగ్యపు బతుకాడది. నీకు శిక్ష ఎందుకు వస్తుందో తెలుసా? నీవు ధన్యుడవు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను పరిశుద్ధపరచి నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ఆయన నడిపిస్తున్నాడు గనుక. నువ్వు ఒక్క వారం మానేస్తే నీ మనసులో నెమ్మది ఉండదు. ఏదొక శోధనతో ఇంట్లో ఆ వారమంతా కొట్టుకుంటావు, మరలా దేవుని మందిరానికి వచ్చే వరకు నీకు నెమ్మది ఉండదు. కానీ పనికి మాలినోడికి అలా కాదు. ఆడెన్ని వారాలు మానేసినా హాయిగా రోడ్ల మీద అలా తిరుగుతూ ఉంటాడు, పనికిమాలి పనులన్నీ లోకంలో చేసుకుంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. ఆడు బతుకు వేస్ట్. ఆడిది పైకేదో అలాగా హుందాతనంగా తిరిగేస్తున్నాడు, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆడు బతుక్కి కుక్క బతుకు బెటర్. అలా ఉంటుంది.
ఎందుకనంటే తండ్రి ప్రేమకు దూరమైపోయినటువంటి ఎవరు తప్పిపోయినటువంటి కుమారుడు పందులను మేపుతూ పందు పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి సిద్ధమయ్యాడు. దాన్ని కుక్క కంటే హీనమైనటువంటి బతుకంట. అది నేను అనేటువంటి మాటలు కాదు, వాక్యములో దేవుడు పొందుపరిచినటువంటివే, నా సొంత మాటలేమి కూడా కాదు. కనుక ఎప్పుడైనా దేవుడు నీ మీదకి శిక్ష పంపించాడు అంటే ఈ లోకమంటది, లోకరీత్య చూస్తే ఒకడు శిక్ష పొందాడంటే ఆడేదో తప్పు చేసిన వాళ్ళగా చూస్తూ ఉంటారు. కానీ క్రైస్తవుడి జీవితంలో శిక్షను నువ్వు పొందుతున్నావంటే నీ పట్ల దేవుని కృప ఉన్నట్టు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక శిక్షను ప్రభు నిన్ను శిక్షిస్తూ ఉండగా నువ్వు వెనక్కి ఉండకు, విశ్వాసములో బలపడమని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకా చక్కటి మాటను మనం చూడొచ్చు. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథంలో కూడా చక్కటి మాట చెప్తూ ఉంటాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం, 5:17. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. హల్లెలూయా. అమ్మా, దేవుడు శిక్షించేటువంటి మనుషుడు ఎలాంటి వాడంట? ఎలాంటి వాడు? ధన్యుడు. గట్టిగా చెప్పండి అందరూ కూడా. దేవుడు శిక్షించేటువంటి మనుషుడు ధన్యుడు. ఇప్పుడు దేవుని శిక్షను పొందుకుంటున్నటువంటి నీవు, నీ కుటుంబం ఎలాంటి కుటుంబం? ధన్యమైనటువంటి కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం బలపరచడానికే దేవుడి మాట రాయించాడేమో నేను అనుకుంటాను. ఎన్నోసార్లు కృంగిపోతూ ఉన్నటువంటి మన జీవితాల్లో ఎప్పుడైతే ఈ మాట కనబడుతుందో, ఎప్పుడైతే ఈ వాక్కు మన కంట పడుతుందో వెంటనే నూతనమైనటువంటి బలం రావడం లేదా? నాకైతే నూతనమైనటువంటి బలం, ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క బాధ అన్ని కూడా ఎగిరిపోయేటువంటి వాక్యం. దేవుని శిక్షను పొందేటువంటి మనుషుడు ధన్యుడు. హల్లెలూయా. నీ కుటుంబంలో నువ్వు చాలా శిక్షను అనుభవిస్తున్నావా? నీవు ధన్యుడవు. ఎందుకనంటే దేవుని యొక్క ఆలోచనలో నీవున్నావు గనుకనే. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూడండి మన యొక్క సామెతల గ్రంథంలో కూడా అలాంటి వాక్యం ఒకటి మీకు చూపిస్తాను. ఈ వాక్యాలన్నీ కూడా మీరు రాసుకొని ఎప్పుడైనా మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఈ వాక్యం తీసుకుని చదువుకోండి. నిజముగా ఈ వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది కనుక ఇలాంటి మంచి పాయింట్స్ చెప్పినప్పుడు మీరు రాసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ యొక్క సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం చదవండమ్మా. శిక్ష నంద నల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, శిక్షను పొందకుండా తప్పించుకునేటువంటి వాడు తన ప్రాణమును తృణీకరించేటువంటి వాడంట. అంటే తన ప్రాణాన్ని కోల్పోతాడు ఇటునే. కానీ గద్దింపుకు వినేటువంటి వాడు వివేకి, అనగా తెలివైనటువంటి వాడు. గద్దింపుకు లోబడేటువంటి వాడే తెలివైనటువంటి వాడు. ఆన్ని ఈని మోసం చేసిన వాడు కాదు. ఆడికి ఆ మాటలు, ఈడికి ఈ మాటలు చెప్పి దౌర్జన్యాలు చేసేటువంటి వాడు కాదు. తెలివైన వాడు. ఈ లోకంలో ఎవడు పక్కనోడిని దౌర్జన్యం చేసి ఎక్కువ సంపాదిస్తాడో ఆడిని మనం ఏమంటామంటే తెలివైనోడు అంటాం. ఆడు తెలివైనోడు కాడు, దుర్మార్గుడు. ఎవడమ్మాడు? ఎప్పుడు అలాంటి చూసినప్పుడు మీరు అయ్య బాబోయ్ ఎంత తెలివైనోడో, నువ్వు తెలివి తక్కువాడు. ఆడు తెలివైనోడు కాదు, దుర్మార్గుడాడు. తెలివైనోడు ఎవడో తెలుసా? గద్దింపుకు లోబడేటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, గద్దింపుకు లోబడేటువంటి వాడు వివేకి, గద్దింపును శిక్షను విననొల్లనేటువంటి వాడు తన ప్రాణమును తృణీకరించేటువంటి వాడంట. అదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 11-12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు. తండ్రికి తన ఇష్టుడైనటువంటి కుమారుని గద్దించు రీతిగా
యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇక్కడ వాక్యంలో దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, యెహోవా అనగా దేవుని యొక్క శిక్షను నీవు తృణీకరింపవద్దు. దేవుడు తను ప్రేమించేటువంటి కుమారుని కుమార్తెను ఏం చేస్తాడంట? గద్దించి శిక్షిస్తూ ఉంటాడు. అంటే ఆయనకి నీ మీద ప్రేమ లేదని కాదు, నిన్ను సరిచేసి ఇంకా పరిశుద్ధుడిగా పరిపూర్ణుడిగా నిలబెట్టుడు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా దేవుడు తప్పిపోయినటువంటి ప్రజలను అనగా మారు మనసు పొంది రక్షణ పొంది ఆ యొక్క పాపములో పడిపోయినటువంటి వారిని చూస్తూ దేవుడు వదిలేడంట. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారి దగ్గరికి వెళ్ళి వారిని మరలా తన ఇంటికి తన చెంతకు ఆయన మరలా తిరిగి తోడుకుని వచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం ఈ మాటను చూస్తాం. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. హల్లెలూయా. అమ్మ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నువ్వు చిన్న తప్పు చేసినా, చిన్న లోపము చేసినా, ఆయన మాట ఏ ఒక్కటిని వినకపోయినా వెంటనే దేవుడు నిన్ను శిక్షించి నీకు బుద్ధి చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఏదో చూసి ప్రేమించేటువంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడితే ఈ లోకంలో ఎవడ అండదండ మనకు అవసరం లేదు. హల్లెలూయా. చాలా మంది ఆడండ కావాలి, ఈడండ కావాలి, ఆడు నా వెనకాల ఉండాలి, ఈడు వెనకాల నేను ఉండాలని ఎవడో అండదండలు చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిలో దేవుని యొక్క ప్రేమ నిలిచి ఉండదు. దేవుని యొక్క ప్రేమను నువ్వు సంపాదించుకోగలిగితే, దేవుని యొక్క దృష్టిలో నీవు ఉండగలిగితే నీ లోకంలో ఎవడ అండా కూడా అవసరం లేదు. నీవే రాజు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రాజులు ఎవడండి? మనమే రాజుల్లా ఉండాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆశ. దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను నమ్ముకున్నటువంటి నా జనులు రాజులైన యాజక సమూహం. నువ్వు ఎవరో వెనకాల తోక పట్టుకుని తిరిగేవాడుగా ఉండు, నీ వెనకాల తిరగాలి. అది దేవుని బిడ్డలుగా మనం సంపాదించుకునేటువంటి గౌరవం. నీ వెనకాల 10 మంది తిరగాలి, కానీ ఎవడో వెనకాల కుక్కలాగా నువ్వు తిరగకూడదు. హల్లెలూయా. దేవుడు మనకి అంత ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకనంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఈ లోకమును సృజించినటువంటి వాడు. ఈ లోకములో సర్వాధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి గనుక దేవుని నమ్మినటువంటి వారికి ఆయన బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు తెలుసా? ఒరే, నీ వెనకాల నేను 10 మందిని నిలబెడతా, నీవే వాళ్ళకు పనిచ్చేవాడుగా నీవు ఉంటావు, నీవే నిన్ను మీద ఆధారపడి బ్రతికేవారుగా నేను నిన్ను చేస్తాను అని దేవుడు తన మందిరములో ఆశీర్వాదాలను కురిపించేటువంటి వాడు. నువ్వు ఇది మానేసి ఎక్కడికో పరిగెడితే నీ అంత దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉంటాడా? అంత పనికిమాలినోడు ఎవడన్నా ఉంటాడా? గ్రహించుకోవాలి. నేను ఆరాధనకి ఆ పాలకొల సర్వీస్ ముగించుకొని నేను వస్తూ ఉండగా కొంతమంది కారులోను బళ్ళలోను నాకు ఎదురుగా వెళ్తూ ఉన్నారు. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చి నేను అనుకున్నాను, ఎంత ఆధిక్యతను పోగొట్టుకుంటున్నారు రా బాబు. తెలియక తొలగిపోతున్నారేమో, తెలియక వారు అటు ఇటు దేవుని యొక్క మందిరానికంటే లోక సంబంధమైనటువంటి పనిపాట్లకి ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళిపోతున్నారేమో అనుకుని నేను హృదయంలో చాలా బాధపడ్డాను. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను నమ్మినటువంటి నేను నిన్ను తలగా చేస్తాను. తల ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండదు, మిగతా అన్ని దాని వెనకాల వరుసలో ఉంటాయి. దేవుడు నిన్ను తలగా చేస్తానంటే అందరికంటే ఘనుడుగా ముందు వరుసలో నిన్ను నుంచోబెడతాడు. హల్లెలూయా. నీ వెనకాల ఎవందరూ తిరగాలి, కానీ ఇంకొకటి వెనకాల నువ్వు తిరిగే దద్దమ్మలా నువ్వు ఉండకూడదు. ఆ లెవెల్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? పవిత్రతను మనము కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ లోకంలో పవిత్రత కలిగి జీవించే వాడికి ఎలాంటి వాడైనా సరే భయపడవలసిందే. ఎవడైనా సరే వాడు మాటకు తల వంచవలసిందే. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, అలాగా దేవుని యొక్క అనుగ్రహము నుండి లేక దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతలో నుండి తొలగిపోయినటువంటి ఒక వ్యక్తి కొరకు ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. గతించినటువంటి ఆ యొక్క వర్తమానములో గతించినటువంటి 3 వారాల్లో యోసేపు జీవితం నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు పరిశుద్ధతలో నుండి తొలగిపోయి మరలా దేవుడు ఆ వ్యక్తిని పరిశుద్ధతలోనికి ఎలాంటి చెరసాల అనుభవం గుండా నడిపించి వెనక్కి తీసుకుని వచ్చాడో ఒక వ్యక్తి జీవితంలో నుండి మనం చూద్దాం. ఆ వ్యక్తి పేరే సంసోన్. మనందరికీ కూడా ఈ పేరు సుపరిచితమే. ఎందుకనంటే న్యాయాధిపతులు గ్రంథాన్ని ఆ యొక్క న్యాయాధిపతులు ఒకరి తర్వాత ఒకరు మనము ధ్యానించుకుంటూ వచ్చేటప్పుడు సంసోను కొరకు మనము 4 వారాలు 5 వారాలు ధ్యానించాం, అవునా? కనుక సంసోను కొరకు మనకు తెలిసిందే. కానీ ఈ వాక్యంలో కొన్ని విషయాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యంలో 3 పాయింట్స్ అని చెప్పాను కదా, దాంట్లో మొట్టమొదటి పాయింట్ నేను చెప్తాను. చూడండి, ఈ వారం మనం ధ్యానం చేసేటువంటి వాక్యం అది. చూడండి, మొట్టమొదటి భాగం లేక మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, ఈ చెరసాల అనుభవం గుండా వెళ్ళేటువంటి మార్గం అది ఎలాంటి మార్గమో ఈరోజు మనము కొన్ని విషయాలు చూడబోతున్నాం. వెళ్ళేటువంటి మార్గం, ఆ మార్గము ఎలాంటిదంటే ఇప్పుడు మనము సంసోను యొక్క జీవితాన్ని నుండి చూస్తున్నాము గనుక సంసోను తన జీవితంలో పవిత్రతను కోల్పోవడానికి, ప్యూరిటీని కోల్పోవడానికి మొట్టమొదటి మెట్టి ఏమిటి అని మనం చూస్తే, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఏంటి ఆ మొదటి అడుగు అంటే అవిధేయత. అవిధేయత అనేటువంటి మార్గములో సంసోను నడవడం ప్రారంభించాడు. ఎందుకు ఏ విధముగా అవిధేయుడయ్యాడు సంసోను అంటే, దేవుడు ఈ యొక్క సంసోన్ని ప్రత్యేకించాడు, అనగా నాజీరు చేశాడు. ఆయన పుట్టక ముందే చెప్పాడు, వీడు నాజీరు చేయబడినటువంటి వాడు గనుక వాడు కొన్ని దూరంగా ఉండాలి. నాజీరు చేయబడినటువంటి వాడు అంటే ప్రత్యేకించబడినటువంటి వాడు అని అర్థం. ఈ ప్రత్యేకించబడినటువంటి వాడు ఏంటంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏమిటంటే మొట్టమొదటిది 3 విషయాలు ప్రాముఖ్యంగా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే తన జుట్టుని కత్తిరించుకోకూడదు. రెండవది ద్రాక్ష రసాన్ని సేవించకూడదు. మూడవది చచ్చినటువంటి వాటి దగ్గర మనోడు ఉండకూడదు. ఇది నాజీరు చేయబడిన వాడికి ఉండవలసినటువంటి 3 షరతులు. సంసోను యొక్క జీవితమును మనం చూసినప్పుడు మొదటిది అనగా తన తలని సంసోను ఎప్పుడైనా కత్తిరించుకున్నాడా అని చూస్తే సంసోను ఎప్పుడు కూడా కత్తిరించుకోలేదు. ఢిల్లీలో ఎవడో చేత కట్ చేయించింది కానీ తనకు తాను ఎప్పుడు కూడా ఈ తన యొక్క తల వెంట్రుకలను సంసోను కట్ చేసినట్టుగా మనం ఎక్కడా చూడం. అంటే మొట్టమొదటి ఆజ్ఞలో సంసోను కరెక్ట్గానే ఉన్నాడు. రెండవది మద్యం సేవించకూడదు. ఈ విషయంలో కూడా మన సంసోను బైబిల్లో ఎక్కడా కూడా సంసోను మద్యం సేవించాడు లేక ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎక్కడా చూడం. అంటే రెండో విషయంలో కూడా చాలా చక్కగానే ఉన్నాడు. ఇప్పుడు మూడో విషయానికి వద్దాం. మూడో విషయం ఏమిటంటే చచ్చిన వాటి దగ్గర ఈ నాజీరు చేయబడినటువంటి వాడు ఉండకూడదు. ఇక్కడే తప్పిపోయాడు సంసోన్. మొదటి 2 విషయాల్లో బాగానే ఉన్నాడు. ఈ మూడవ విషయాన్ని చివరి దానికి వచ్చేసరికి తప్పిపోయేటువంటి వైనాన్ని మన యొక్క సంసోను జీవితంలో మనం చూస్తాం. చూడండి, దాని రిఫరెన్స్ కావాలితే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం అలాగే 8, 9 వచనాలు మనము చూస్తే అక్కడ సంసోను తప్పిపోయాడు. అంటే ఆ యొక్క చచ్చిపోయినటువంటి ఆ యొక్క వాటి దగ్గర మనోడు ఉండకూడదు. కానీ అక్కడికి వెళ్ళి నిలబడడం, ఆ కళేబరాల్లో ఉన్నటువంటి తేనెను కూడా తీసుకొని తినడం మాత్రమే కాకుండా తన తల్లిదండ్రులు కూడా తీసుకుని వెళ్ళి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆజ్ఞకు వ్యతిరేకమైనవి. అంటే దేవుని మాటకు
అవిధేయతను చూపించినటువంటి వైనాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటకు అవిధేయుడైపోయాడు. మొదటి 2 విషయాల్లో బాగానే ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు కూడా సంసోను ఉన్నటువంటి పరిస్థితిలోనే నీవు కూడా ఉన్నావా? అవిధేయత కలిగినటువంటి మనస్తత్వంతో నీవు ఉన్నావా? అంటే అన్ని బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక్కటి ఉంటుంది నీలో తప్పిపోయేటువంటిది. ఏదో ఒక్కటి ఉంటుంది నీలో నిన్ను అపవిత్రుని చేసేది, అపవిత్రురాలను చేసేది. ఆ ఒక్కటి ఏంటి? సంసోను జీవితంలో చచ్చినటువంటి వాటి యొద్ద సంసోను నాజీరు చేయబడిన వాడు ఉండకూడదు, కానీ సంసోను ఉన్నాడు. నీ జీవితంలో ఏంటి? నీ జీవితంలో అవిధేయత ఏంటి? నీ జీవితంలో నిన్ను అపవిత్రురాలను చేసేటువంటి అవిధేయత ఏమిటి? ఈరోజు నువ్వు గుర్తించుకొని దాన్ని విడిచిపెట్టేటువంటి వాడుగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా, మొట్టమొదటిగా సంసోను అవిధేయత అనేటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నాడు. రెండవదిగా డిసప్పాయింట్మెంట్స్, అనగా మనోడు నిరాశ అనేటువంటి ఆ యొక్క మార్గము గుండా నడుస్తూ ఉన్నాడు. నిరాశ అనేటువంటి మార్గం గుండా, నిరాశ అనేటువంటి మార్గం గుండా ఏ విధంగా నడుస్తున్నాడో అదే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలం. ఏంటంటే చాలాసార్లు మన జీవితాల్లో, నేను రెఫరెన్స్ తర్వాత చెప్తాను, ఒకసారి మీరు అందరూ కూడా పైకి చూడండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. చాలాసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక బిజినెస్ మొదలు పెడతాం, దాంట్లో మనం రాణించలేక మధ్యలోనే వదిలేస్తూ ఉంటాం. ఆశపడి ఎక్కడికైనా మనం వెళ్తూ ఉంటాం, అది సక్సెస్ కాక నిరాశతో వెనక్కి తిరిగి వస్తాం. ఎక్కడ అడుగు పెట్టినా, ఏం చేయాలనుకున్నా అన్ని చోట్ల నిరాశ తప్ప ఏది కూడా మన జీవితంలో ఉండదు. అవునా? కొంతమంది జీవితాల్లో ఇదే ఉంటుంది, కొంతమంది జీవితాల్లో ఇవే అనుభవాలు. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు నిరాశ తప్ప ఆశీర్వాదం అనేది లేదు కదా. సంసోను తన జీవితంలో కూడా అంతే. ఏం చేశాడో తెలుసా? పందు వేశాడు, పడుపు కథతో పందు వేశాడు. గెలిచిన వారికి, సమాధానం చెప్పిన వారికి ధనముతో పాటు, వెండి నాణములతో పాటు వెలగలిగినటువంటి వస్త్రాలు ఇస్తానని చెప్పాడు. దాంట్లో నిరాశ అంటే ఓడిపోయాడు. వేశ్య దగ్గరికి వెళ్ళాడు, చుట్టూరు కూడా సైన్యాలు, శత్రువులందరూ కూడా గుమ్ముగూడారు. అర్ధరాత్రే గోడలన్నీ కూడా, గేట్లన్నీ కూడా పగలు కొట్టుకుంటూ పరిగెట్టడం ప్రారంభించాడు. నిరాశే. నాకు ఎక్కడా కూడా ప్రేమ దొరకడం లేదు, ఇదిగో ఈ స్త్రీ అనగా ఈ డెలీలా దగ్గరైనా నాకు నిజమైనటువంటి ప్రేమ దొరికిందని అపోహపడ్డాడు, లేక ఆనందించాడు. ఆనందం ఎన్నో రోజులు లేదు, అక్కడ కూడా మోసము, నిరాశ ఎదుర్కొన్నాడు. జీవితంలో ఏం చేయాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళినా నిరాశ తప్ప ఏమీ లేదు సంసోను యొక్క జీవితంలో. ఈరోజు నీది కూడా అదే పరిస్థితి. నీవు కూడా నిరాశ అనేటువంటి మార్గము గుండా నడుచుకుంటూ వెళుతున్నావా? ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను పరిశుద్ధపరచుటకే ఈ చెరసాల అనుభవం. హల్లెలూయా. అంటే నీవింకా సరి చేసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయేమో. నీ బంధువులకి తలం చేసావేమో, కట్టుబాట్లకు లోనైపోయి అన్యాచారాల్లో మునిగిపోయినటువంటి వైనమనిదే. నీ స్నేహితులు వలలో నువ్వు వంగిపోయావేమో. అందుకనే నీ జీవితంలో నిరాశ తప్ప ఏది కూడా లేదు. నిరాశ అనేటువంటి మార్గము గుండా నువ్వు వెళుతూ ఉన్నావు. సంసోను వలె నువ్వు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధపరచబడగలిగితే ఆ నిరాశలు వాటిటంతటవే తొలగిపోయేటువంటి అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశ ఏం చేసినా, ఎకరాల పొలాలు పండిస్తావు కానీ కౌలుకు తీసుకుంటావు. 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, కొంతమంది కొన్ని ఎకరాలు కౌలుకు తీసుకుని చేస్తూ ఉంటాం. కానీ అందులో కూడా నీకు నిరాశ. ఎంతో ఆశతో ప్రతిసారి చెరువులేస్తూ ఉంటావు, అందులో నీకు నిరాశ. నువ్వింకా పవిత్రతను పోగేసుకోవలసినటువంటి అవసరం ఉందేమో. అందుకనే ఆ యొక్క
చెరసాల అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావు. ఈరోజు వాక్యం ద్వారా నువ్వు దాన్ని తెలుసుకొని దాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీ జీవితంలో ఇదే జరుగుతుందా? ఓ యవనస్తుడా, యవనాంధ్రులారా, మీ జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం కొరకు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఆఖరి రౌండ్ వరకు వెళుతున్నావు, కానీ వెంటనే మరలా వెనక్కి తిరిగి వస్తున్నావా? నిరాశ, ఆశతో ఎదురు చూస్తున్నావు, కానీ నిరాశతో నువ్వు ఇంటికి వస్తూ ఉన్నావు. పవిత్రపరచబడవలసినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. కనుక సంసోను చేసినటువంటి ఈ యొక్క వెళ్ళినటువంటి నిరాశ అనేటువంటి ఈ యొక్క మార్గంలో మరొక నిరాశ దుర్భరమైనటువంటి సంఘటన ఏమిటో తెలుసా? మనము ఈ యొక్క న్యాయాధిపతుల్లోనే ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ కుటుంబం ఏమిటంటే మీకా అనేటువంటి వ్యక్తి ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మీకా అనేటువంటి వ్యక్తిని ఎప్పుడైనా మీరు చూసారా? ఈ మీకా ఏం చేస్తాడంటే తన తల్లి దగ్గర 1100 వెండి నాణాలు దొంగిలిస్తాడు. దొంగిలించి తన తల్లి గట్టిగా అరుస్తూ శాపనార్థాలు పెడతాడు. ఎవడో నా వెండి నాణాలు దొబ్బేశాడు, ఎవడు తీసుకున్నాడో ఆడు ఎలా అయిపోతాడు అలా అయిపోతాడని శాపనార్థాలతో తిడుతూ ఉంది. అది కొడుకే దొంగిలించాడు, ఆడి పేరే మీకా. ఎప్పుడైతే ఆ తల్లి పెట్టేటువంటి శాపనార్థాలు ఎప్పుడైతే విన్నాడో వెంటనే మనోడు మేల్కొని ఆ వెండి నాణాలు తీసుకొచ్చి తన తల్లి చేతిలో పెట్టి, అమ్మా, ఈ నేనే తీశాను, నన్ను క్షమించవే, నా కుటుంబ పోషణకు నాకు కష్టమైపోయి నేను ఇది ఉంచాను, నా కోసమే నువ్వు దాచావు, నాకు తెలుసు, నీ తదనంతరం నాకు ఇస్తానంటున్నావు, అది నీకు ఉపయోగం లేక నాకు ఉపయోగం లేక నేనేం చేయను, అందుకనే నువ్వు ఎక్కడ పెట్టావో నేను తెలుసుకుని దాన్ని దొంగిలించేశాను, నువ్వు శాపనార్థాలు పెడుతున్నావు, నాకు ఇంకా భయం వేసి నేను వచ్చి నీకు ఇచ్చేస్తున్నానని ఆ యొక్క వెండి నాణెములు రూకలు లేక కాసులు తీసుకుని వచ్చి ఆ యొక్క తల్లి చేతిలో పెట్టాడు. పెట్టిన తరువాత దానితో ఒక బొమ్మను తయారు చేసి వారికి ఉన్నటువంటి దేవతా గృహములో ఆ బొమ్మను పెట్టి దాని కొరకు తన కొడుకునే యాజకుడిగా చేసి అక్కడ విగ్రహారాధనని మొదలుపెట్టారు. ఈ విగ్రహారాధన అది పెరిగి పెరిగి ఎవరికి అంటుకుందంటే దాన్ అనేటువంటి గోత్రానికి అనుకుంది. ఈ దాన్ అనేటువంటి గోత్రం ఎవరిదంటే సంసోనుదే. అంటే ఈయనున్నటువంటి పరిస్థితికి దేవుని యొక్క మాటకు అవిధేయుడై దేవుడు చెప్పినటువంటి పని కాకుండా తన సొంత పనుల కోసం తిరిగినటువంటి ఈ యొక్క సంసోను దుర్భరమైనటువంటి జీవితం ఎక్కడికి దారి తీసిందంటే విగ్రహారాధన వైపు తన గోత్రాన్ని నడిపించేసింది. అందుకనే సంసోను ఎంతో ఘోరమైనటువంటి శిక్షను పొందడానికి ఇది కూడా ఒక కారణం అని మనకు అనుకోవచ్చు. ఈ యొక్క సన్నివేశం ఎప్పుడు జరుగుద్దంటే సంసోను చనిపోయిన తర్వాత జరుగుద్ది. కాకపోతే ఆ విధముగా వ్యాపించబడ్డానికి గల కారణం వన్ ఆఫ్ ది రీజన్ మన సంసోన్ అనే మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే దేవుడు సంసోన్ని ఈ లోకానికి పంపించిందే ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుడు కొరకు, దేవుని యొక్క మార్గములో నడిపించుడు కొరకు. కానీ సంసోను అది తప్ప మిగతా అన్ని కూడా చేసుకున్నాడు. కనుక ఈ యొక్క నిరాశకరమైనటువంటి మార్గములో సంసోను ఇప్పుడు ఆ మార్గములో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం లేదు, ఎక్కడికి వెళ్ళినా సఫలత అనేది లేదు, నిరాశ నిస్పృహలు తప్ప అతని జీవితంలో ఏది కూడా లేదు. ఈరోజు దేవుడు ఎందుకని సంసోన్ని ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో పెట్టాడో తెలుసా? సంసోనా, నువ్వు నాజీరు చేయబడిన వాడవు, నువ్వు పరిశుద్ధముగా జీవించవలసినటువంటి వాడవు, నీ పుట్టికే అతి పరిశుద్ధమైనది, నీ పుట్టికే ప్రవక్త ద్వారా లేక దేవదూత ద్వారా ఒక వర్తమానాన్ని పంపించి పరిశుద్ధముగా జన్మించినటువంటి వాడు. ఇప్పుడు నువ్వు అపవిత్రుడు అయిపోతున్నావు,
మరలా సంసోన్ని తిరిగి వెనక్కి తీసుకురావడానికి దేవుడు నిరాశ అనేటువంటి మార్గము గుండా సంసోను నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. అదేమిటంటే దుర్నీతి. దుర్నీతి దుర్నీతి అనేటువంటి మార్గము గుండా సంసోను వెళ్తున్నాడు. ఆ దుర్నీతి ఏమిటంటే 1000 మందిని చంపగలిగినటువంటి వాడు, బలమైనటువంటి గోడలు పగలగొట్టుకుని వెళ్ళినటువంటి వాడు, పునాదులు సహితము కదిలించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు తన శరీరేచ్ఛలను జయించలేకపోయాడు, ఓడించలేకపోయాడు. అమ్మా, నీవు కూడా ఎంతో బలము కలిగినటువంటి వాడువే, కానీ ఈ లోకమును ఎంతో ప్రార్థన చేస్తావు, మందిరానికి వస్తే ఎవరిని పట్టించుకోకుండా వాక్యాన్ని విని బలపడుతూ ఉంటావు, కానీ నీలో శరీరేచ్ఛలో నువ్వు జయించలేకపోతున్నావు. లోక సంబంధమైనటువంటి కొన్ని వ్యవహారాలు నువ్వు జయించలేకపోతున్నావు. ఇదిగో సంసోను ఆ విధముగా దుర్నీతి అనేటువంటి మార్గము గుండా నడుస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా అదే మార్గంలో ఉన్నావా? సంసోను వలె నువ్వు సరి చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. అలాగే సంసోను మరొక మార్గంలో వెళ్తున్నాడు. ఆ మార్గం ఏమిటో తెలుసా? మరణం అనేటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నాడు. ద డెత్, మరణం అనేటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నాడు. ఈ సంసోన్ని దేవుడు ఎందుకని పంపించాడు? ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుట కొరకు. ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాలి అంటే ఫిలిస్తీన్లు వారి మీదకి వచ్చినప్పుడు వారితో యుద్ధం చేసి వారిని చంపి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కాపాడేటువంటి నాయకుడిగా ఉండాలి. కానీ సంసోను ఫిలిస్తీన్లు చంపాడా? సంసోను ఫిలిస్తీన్లు చంపాడా అంటే ఫిలిస్తీన్లు చంపాడు. కానీ దేవుడు ఎవరి కొరకు చంపమన్నాడంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు చంపమన్నాడు. కానీ సంసోను తన జీవితంలో ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక్క ఫిలిస్తీన్ కూడా ఎప్పుడు కూడా చంపలేదు. తన స్వలాభము కొరకు 1000 మందిని చంపాడు. గాడిద తవడ ఎముకతో. ఎందుకు చంపాడు? తన్ను తాను రక్షించుకున్నట్టు కొరకు. సంకెళ్ళేసి లాక్కెళ్ళిపోతున్నారు. ఆ దారి మధ్యలో కోపం వచ్చింది, తీసుకుని అందరిని కూడా తుత్తి నీళ్ళకు కొట్టేశాడు. ఒకే రాత్రిలో 30 మందిని చంపి వారి దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కూడా దోచుకుని వచ్చేసాడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజల కోసమా? కాదు. తను వేసినటువంటి పొడుపు కథలో ఓడిపోయాడు. వారికి డబ్బులు, నగలు, వెలగల వస్త్రాలన్నీ కూడా చెల్లించాలి కనుక ఈడు లాభం కోసం అక్కడ ఉన్నటువంటి 30 మంది ప్రాణాలు తీసి వారి దగ్గర ఉన్నటువంటి సంపదనంతా కూడా దోచుకుని వచ్చి వీరికి పంచిపెట్టాడు. ఇక్కడ దేవుడు ఎందుకని సంసోని ఈ లోకమునకు ఒక వాగ్దాన పుత్రుడిగా పంపించాడు? ఈయన చేస్తున్నటువంటి పని ఏమిటి? దేవుడు చెప్పినటువంటి పనిని ఒక్కడ కూడా చేయలేదు. సరికదా ఇక్కడ సంసోను సెల్ఫిష్ మైండెడ్గా ఉన్నాడు. సెల్ఫిష్ అంటే స్వార్థపరుడు. తన ఎదుగుదలే కావాలి, తన కోసమే అన్నీ చేసుకునేటువంటి వాడు. దేవుడిచ్చినటువంటి బలమును, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శక్తిని అన్నిటినీ కొరకు దేని కొరకు వాడుకున్నాడంటే తన సొంత ప్రయోజనాల కొరకు వాడుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, దేవుడు నీకు మంచి ఇల్లు ఇచ్చాడు, దేవుడు నీకు మంచి సంపదనిచ్చాడు. అన్ని ఇచ్చిన తరువాత దాన్ని దేని కొరకు నువ్వు వాడుతున్నావు? అమ్మా, దేని కొరకు నువ్వు వాడుతున్నావు? మంచి వాహనాన్ని ఇచ్చాడు, ఓ కారు ఇచ్చాడు, ఓ బండి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దేని కొరకు వాడుతున్నావు? దేని కొరకు? ఎప్పుడైనా నీలో నువ్వు ప్రశ్న వేసుకున్నావా? సంసోను మార్గంలో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచన చూసుకో. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. ఒకనొక సమయంలో బండి లేకుండా సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్ళేటువంటి నీకు ఈరోజు నీకో బండి, నీ ఇంట్లో ఎంతమంది కొంటే అన్ని బండ్లు దేవుడు ఇచ్చాడు. ఏ కొదువ లేదా, ఫుల్ సంపాదన ఇచ్చాడు, ఏ అప్పులు లేవు, ఏ బాధలు లేవు. దేని కొరకు వాడుతున్నావు? నీ ప్రశాంతతను, నీ ఆరోగ్యాన్ని, నీ బలాన్ని దేని కొరకు నువ్వు వాడుతున్నావు? నీ సొంత ప్రయోజనాలు, గొప్పతనం కొరకు వాడుతున్నావా? అలా వాడే సంసోను ఇక్కడ కుప్పకూలిపోయాడు. దాన్నే మరణపు మార్గంలో సంసోను వెళ్తున్నాడు.
ఈరోజమ్మా దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి డబ్బులోనే జాగ్రత్తగా ఉండడం కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆరోగ్యాన్ని నువ్వు దేని కొరకు? అంతా నీ స్వలాభము. కొంతమంది పని కోసమే కష్టపడతారు, పనుల కోసమే, పనుల కోసమే కష్టపడతారు. దేవుడిచ్చిన బలాన్ని దేవుని పరిచర్యకు కానీ, చప్పలు కొట్టడానికి కానీ, శక్తి కొలది ఆరాధించడానికి కానీ, ఇచ్చిన కాళ్ళు కదులుతూ దేవుణ్ణి ఉజ్జీవంగా గణపరచ దీనికోసం వాడరు. పని మాత్రం మొత్తం కింద మీద పడి మొత్తం పని, ఎంత భారమైనటువంటి పని అయినా చేశాడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, తెలివిని, డబ్బుని, వాహనాలను అన్నిటినీ కూడా నువ్వు దేని కొరకు ఉపయోగిస్తున్నావంటే నీ స్వలాభము కొరకు నువ్వు ఉపయోగిస్తున్నావు. సంసోను ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోలేదు కనుక సంసోనుకి ఇచ్చిన దాన్ని దేవుడు ఆయన యొద్ద నుండి తొలగించాడు. ఎందుకో తెలుసా? నీతిని కోల్పోయాడు గనుక. ఆ పవిత్రతను ఈరోజు మరలా మనము తిరిగి సంపాదించుకోవాలి. ఆఖరిగా సంసోను వెళ్ళినటువంటి మరొక మార్గం, ఇంకొక మాట చెప్పి నేను ముగించి వేస్తాను. అదేమిటంటే విపత్తుల యొక్క మార్గము గుండా వెళ్ళాడు. విపత్తుల మార్గం, సంసోను చేసినటువంటి విపత్తుల కారణముగా, ఆయన జీవించినటువంటి జీవితం విధానం కారణముగా తన తల్లిదండ్రుల యొక్క గుండె పగిలిపోయింది. తన కుటుంబం యొక్క మర్యాదను, గౌరవాన్ని తీసివేశాడు. అంత మాత్రమే కాకుండా దేవుని నామానికి ఎంతో అవమానాన్ని మిగిల్చాడు సంసోను. దాన్నే విపత్తుల యొక్క మార్గం అని పిలుస్తారు. అమ్మా, ఈరోజు నీవు చేసేటువంటి కార్యక్రమాల వల్ల, ఈరోజు నువ్వు జీవించేటువంటి జీవన విధానము వల్ల నీ ఆత్మీయ తల్లిదండ్రులకు గుండె పగిలిపోతుందేమో. ఒకసారి ఆలోచించవా? నువ్వు చేసేటువంటి జీవించేటువంటి జీవన విధానము, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయముల వల్ల నీ సంఘము అనగా నీ ఆత్మీయ యొక్క కుటుంబము పరువు తీస్తున్నావు తెలుసా? అంత మాత్రమే కాదు, దేవుని యొక్క నామమును అన్యజనుల మధ్యలో నువ్వు మట్టిపాలు చేస్తున్నావు. ఈ విధముగా చేసినటువంటి సంసోన్ని దేవుడు ఊరికే వదిలిపెట్టలేదమ్మా. కఠినమైనటువంటి శిక్షకు ఆయన అప్పగించాడు. కఠినమైనటువంటి శిక్షకు అప్పగించాడు. శక్తి మొత్తం కోల్పోయాడు. ఎన్నడూ భరించినటువంటి దారుణమైనటువంటి బాధను, వేదనను, అవమానాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అవిధేయత వలన, పవిత్రతను కోల్పోవటం వలన. ఈరోజు సంసోను వెళ్ళినటువంటి మార్గంలోనే నీవు వెళ్తున్నావా? నీ కుటుంబం వెళుతూ ఉందా? సరి చేసుకుని చూసుకో. రేపొద్దున్న అన్నీ నీ నెత్తి మీదకి వచ్చి పడిన తరువాత నువ్వెంత ప్రార్థన చేసినా కార్యం జరగదు. ఎందుకో తెలుసా? ఎరిగి చెడిపోతున్నటువంటి వాడవు గనుక. ఎరిగి చెడిపోతున్నావు. తెలియక తప్పిపోయావు, దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి నువ్వు తప్పిపోతున్నావు గనుక నువ్వు రావడం ఒక శిక్ష ద్వారా వెనక్కి తీసుకురాబడతావు. నువ్వు శిక్ష ద్వారా ఊరికినే రావు. ఆ శిక్ష అతి కఠినంగా ఉంటుంది. సంసోను జీవితంలో తను మరలా ఆ పరిశుద్ధతను పొందుకోవడానికి దేవుడు ఎలాంటి శిక్ష గుండా నడిపించాడో తెలుసా? 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. దేవతా గృహములో 2 చేతులు 2 కాళ్ళు కట్టబడి బంధించబడ్డాడు. ఎంతో బలాఢ్యుడు, ప్రతి ఒక్కరు చూసి ఆశ్చర్యపోయేటువంటి అంత బలమైనటువంటి వాడు. ఆయన చుట్టుప్రక్కల్లో ఎవరు కూడా నిలబడలేనంత గొప్ప ధనము ఉన్నటువంటి వాడు. అక్కడ తిరగల విసిరేటువంటి సెక్షన్లో పడేశాడు. అంటే ఎద్దులా ఉన్నాడు కదా, పందిలాగా. ఈడ పప్పు రుబ్బడానికి, తిరగల విసరడానికి మనకు ఉపకరణం కావాలి కాబట్టి ఈయన్ని దాంట్లో పడేయండి. ఎంత దీనమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి. ఇదిగో ఇదే శిక్ష అంటే. ఆ శిక్షలో నుండి సంసోను తీసుకుని వచ్చాడు. ఆ శిక్షలో నుంచి సంసోను తిరిగి వచ్చిన ఆయన జీవితంలో మరణము తప్ప ఇంకొకటి లేదు.
మరణము తప్ప ఇంకొకటి లేదు. పవిత్రతను కోల్పోవుట ద్వారా, అమ్మా, పవిత్రతను కోల్పోవుట ద్వారా అంటే పవిత్రతను ఎప్పుడు కోల్పోతాం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకముగా చేయుట ద్వారా. రక్షించబడినటువంటి నీవు దేవుడు అప్పగించినటువంటి పనిని చెయ్యకుండా నీ జీవన విధానము కొరకు ప్రక్కత్రోవలు పట్టినటువంటి వారే నీతిని నియమాలను ప్రక్కన పెట్టినటువంటి వారు. కనుక నువ్వు మరలా పరిశుద్ధతలోనికి రావాలి, మరలా దేవునికి లోబడేటువంటి వాడుగా నీవు ఉండాలి. ఈరోజు చాలామంది మీదకి శిక్ష రాబోతుందేమో, ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికే దేవుడు ఈ వర్తమానముతో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు తప్పించబడాలి, మన సంఘ బిడ్డలు తప్పించబడాలి, మన సంఘ బిడ్డల యొక్క కుటుంబాలు తప్పించబడాలి. నీవే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. నీవు ఎవరు ఉన్నతమైనటువంటి వేరే వారో వెనకాల నువ్వు ఉండేటువంటి వాడుగా నీవు ఉండుకో. అది దేవుని చిత్తము కాదు. దేవుడు నిన్ను నిలబెట్టాలనుకున్నటువంటి ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు, దేవుని యొక్క నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక వేరు. నువ్వు కిందకి జారిపోవడానికి చూస్తున్నావు కానీ దేవుని చేతిలో ఉండి పైకి ఎక్కి నిలబడడానికి నువ్వు ఇష్టం చూపించట్లే. ఈరోజు నువ్వు ఏ అపవిత్రతలోనికి వెళ్ళిపోయావో, ఏ అవిధేయతలోనికి వెళ్ళిపోయావో, ఏ నిరాశ నిస్పృహలైనటువంటి మార్గంలో నుంచి వెళుతున్నావో, ఎలాంటి మరణకరమైనటువంటి మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళుతున్నావో, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు బయటికి రావాలి. నీ పవిత్రతను మరలా నువ్వు తిరిగి సంపాదించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క కృపను పొందుకొని మరణము నుండి తప్పించబడి మరలా పవిత్రతతో పరిశుద్ధతతో దేవుని యొక్క ఆశీర్వాదమునకు కారకుడు అవుతావు. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మన సంఘమునకు, సంఘ కుటుంబాలకు అనుగ్రహించి తన కృపలో భద్రపరచునుగాక.